నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. ఆ కంచుకోట ఇప్పుడు బద్దలవుతోందా, బీటలు పడుతోందా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరుతున్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ బంధువు అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీలోకి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్లుగా వార్తలు అనిపిస్తూ ఉన్నాయి. మరి ఒకప్పుడు అసెంబ్లీ సాక్షిగా బుల్లెట్ దిగుతుంది అన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కి ఇప్పుడు బుల్లెట్ దిగిందా? దిగితే ఎక్కడ దిగింది, అసలు ఎవరికి దిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఎవ్రీ టైం మాట్లాడారు అంటే హాట్ టాపిక్కే. మాజీ మంత్రి ఇప్పుడు. సో ఆయన అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అన్నారు, బుల్లెట్ దిగుతుంది అనేసి. మరి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ కంచుకోటకు సంబంధించి బీటలు చూస్తుంటే లేదా బద్దలవుతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తుంటే బుల్లెట్ దిగిందా, ఒకవేళ దిగితే ఎవరికి దిగింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో కంచుకోట అంటారు వైసీపీకి నెల్లూరు జిల్లాని. సో అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరుతున్నారు. ఇప్పుడు ఆయన అనిల్ కుమార్ బంధువు అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీలో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి, దీనికోసం చర్చించారన్నట్టుగా కూడా. సో ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే నెల్లూరు జిల్లా వైసీపీకి సంబంధించి కంచుకోట కాబట్టి బీటలు పడుతోందంటారు, అసలు ఏమంటారు మీరు? అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అసెంబ్లీలో ఎప్పుడొచ్చాము అన్నది కాదన్నాయా, బుల్లెట్ దిగిందా లేదా ఏదో అన్నాడు. ఇప్పుడు నువ్వు బుల్లెట్ ఎవరికి దిగింది, ఎక్కడ దిగింది అంటున్నావు. బుల్లెట్ దిగింది జగన్మోహన్ రెడ్డిగా. నెల్లూరు బుల్లెట్ వచ్చి ఎవరికి దిగింది? నెల్లూరు బుల్లెట్ వచ్చి ఎక్కడ దిగింది అంటే తాడేపల్లి ప్యాలెస్లో దిగింది, జగన్మోహన్ రెడ్డికి దిగింది అనేది ప్రజల్లోకి వెళ్తారు. అనిల్ కుమార్ యాదవ్ వివాదాస్పదమైన వ్యక్తి. అతని మాటలు, అతని యొక్క చేతలు మనం చూసాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా గతంలో ఏ విధంగా చెలరేగిపోయాడో, ఎలా మాట్లాడాడో, ఆ ఉద్రిక్తత, ఆ రెచ్చగొట్టే ధోరణితోనే అతను హీరో వర్షిప్ అనుకున్నాడు. ఆయన 2 times ఎమ్మెల్యే. 2014, 2019లో నారాయణ మీద గెలిచాడు. ఆ వేవ్లో గెలిచాడు. అది కూడా ఎంత 3000 మెజార్టీతోనే గెలిచాడు. ఇప్పుడు అక్కడ అతను గెలిచే పరిస్థితి లేదు. అతనికి సీట్ ఇస్తే ఈయన కంటెస్ట్ చేయనన్నాడు. ఎవరు? ఎంపీ క్యాండిడేట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అతని మీద ఉన్న వ్యతిరేకత దృష్ట్యా అనిల్ కుమార్ యాదవ్కి సీట్ ఇవ్వడానికి వీల్లేదంటేనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతను ఎలా వదులుచుకోవాలో తెలియక ఏం చేశాడు, నరసరావుపేట పార్లమెంటుకి పంపించాడు. నరసరావుపేట పార్లమెంట్కి పంపిస్తే కూడా నువ్వు అనిల్ కుమార్ ఏమన్నాడో నీకు గుర్తుండే ఉంటే, ఏమని, నాకు తగ్గ సీటు ఇప్పుడు వచ్చింది, నాలాంటి వాడు ఏది తొడగొట్టేవాడు లేకపోతే మీసం తిప్పేవాడు నెల్లూరులో ఉండకూడదంట, నెల్లూరుకి అది మ్యాచ్ కాదంట, సింక్ అవ్వదంట, నరసరావుపేట బాగా సింక్ అవుద్ది, నేను మీసం తిప్పడానికి తోడగొడతానికి అని అక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి? నరసరావుపేటకి. అక్కడికి వెళ్ళేలోపే ఇక్కడ ఇంకా చీటీలు తిరిగిపోతున్నాయి. రూప్ కుమార్ యాదవ్ ఈయనకి బంధువు. ఎవరికి? డిప్యూటీ మేయర్గా చేశాడు గతంలో నెల్లూరు సిటీ. అనిల్ కుమార్ యాదవ్ గెలుపులో అతనిదే క్రియాశీలక పాత్ర. ఇద్దరు కూడా మామూలుగా బాబాయ్ అబ్బాయి. దీంట్లో మనకు తెలుసు బెట్టింగ్ హీరోలు అంటారు. ఏంటి, నీకు అప్పట్లో క్రికెట్ బెట్టింగ్, డాన్స్ కదా, ఇదొక బ్యాచ్. ఏది నీకు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఇట్లా బెట్టింగ్ బ్యాచ్ అన్నమాట. నెల్లూరు నుంచి పుట్టిందే అదంతా కూడా, వీళ్ళ ఆరిజిన్. రూప్ కుమార్ యాదవ్ మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి క్లోజ్. ఆయన గనక మరి ఇప్పుడు తెలుగుదేశంలో వెళ్తున్నాడు. రేపు ఆయనే క్యాండిడేట్ అంట తెలుగుదేశంకి. ఆల్రెడీ చంద్రబాబుని కలిశాడు. జగన్మోహన్ రెడ్డి మోడీని కలవటానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన జంప్ ఏంటి, జగన్మోహన్ రెడ్డిని కలవకుండా తప్పించుకుని దుబాయ్ అక్కడికి వెళ్ళిపోయాడు. మీ దగ్గరకు వస్తున్నారు సీఎం గారు, మీ ఇంటికి వస్తారు అన్నా కానీ వద్దులే, నేను వేరే నాకు వ్యాపారం పని మీద నేను విదేశాలకు వెళ్తున్నా అని చెప్పాడంట. అంత ముఖం చాటేసిన పరిస్థితిలో ఆ రోజు నువ్వు చూసావు ఢిల్లీలో పార్లమెంట్ హౌస్ దగ్గర మెట్లెక్కుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాపం మాగుంట శ్రీనివాసులు రెడ్డి విష్ చేశాడు, ఒంగోలు ఎంపీ. అంత రాజకీయ కుటుంబం అన్ని ఏళ్లుగా వాళ్ళ అన్న
ఆయన వాళ్ళ వదిన అందరూ ఎంపీలు. వాళ్ళ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అటు నెల్లూరు జిల్లాని ఇటు ఒంగోలు ప్రభావితం చేస్తాడు. అలాంటి వ్యక్తి విష్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకోకుండా పలకరీయకుండా వెళ్ళిపోయాడు. చాలా మనస్తాపం చెందాడు మాగుంట. ఇతను కావాలనుకున్నాడేమో, ఇతనికి ముఖం చూపించకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దుబాయ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ ఇంటికి వస్తానంటే ఇల్లు తాళా వేసి వెళ్ళిపోయాడు. ఈయన్ని కలుద్దామని పాపం మెట్ల దగ్గర విష్ చేసినాడు, ముఖం చూడకుండా ఈయన మెట్లకి పార్లమెంట్ హౌస్లోకి వెళ్ళాడు. ఎవరు? ఎంత టిపికల్ క్యారెక్టరో చూడు జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు బుల్లెట్ ఎవరికి దిగిలింది అన్నావు? రూప్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు తెలుగుదేశంలో చేరితే బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు కదండి అనిల్ కుమార్కి దిగిందా అనుకుంటావు నువ్వు. అనిల్ కుమార్కు బుల్లెట్ దిగిందంటే అసలు బుల్లెట్ ఎక్కడ దిగినట్టు? జగన్మోహన్ రెడ్డికి దిగినట్టు అన్నమాట. ఈ బుల్లెట్ దిగటం సంగతి ఏమో కానీ జనం రెడీగా ఉన్నారు వీళ్ళకి బుల్లెట్లు దించడానికి. బుల్లెట్ అంటే నువ్వు నిజంగా బుల్లెట్ అనుకునేవు, జనం బుల్లెట్ అంటే ఏంటి? ఓటు. ఆ ఓటు ఎప్పుడు వచ్చుద్దా, ఈవీఎం మిషన్ మా కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చుద్దా, పోలింగ్ డేటు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వెళ్ళి బటన్ నొక్కేద్దాం, జగన్మోహన్ రెడ్డిని వదులుచుకుందాం. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి నొక్కాడు బటన్స్, ఇప్పుడు ఓటర్లు నొక్కడానికి రెడీగా ఉన్నారు బటన్. ఎందుకంటే అంత వైఫల్యాలు, అంత ఫెయిల్యూర్స్ అన్నమాట. నీకు జగన్మోహన్ రెడ్డి ఒకదాంటో కాదు, అన్ని రంగాలలో తీవ్రంగా విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఓటమి పరాజయం నుంచి తప్పించుకోలేక ఈ జుట్టు బీక్కుంటున్నాడు. నీకు నవరత్నాల సంగతి ఏమో కానీ నవ భయాలు వెంటాడుతున్నాయి ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. ఇంట్లో భయమే, పార్టీలో భయమే. ఇంట్లో భయం ఏంటి? చెల్లెళ్ళ భయం. ఇంట్లో నుంచి బయటికి రాలేడు, ఇంట్లో ఉండలేడు. పార్టీలో భయం ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు వాళ్ళందరూ చీటీలు చించేశారు. ఇప్పుడు వాళ్ళంతా తిట్టు వదిలి పెడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు భయం. చంద్రబాబు భయంతోనే కదా నువ్వు చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టింది. లోకేష్ భయం నీకెటు తెలుసు? లోకేష్ అంటే భయపడే కదా లోకేష్ మీద 23 కేసులు పెట్టింది. పవన్ కళ్యాణ్ అంటే ఇక వణుకే. పవన్ కళ్యాణ్ అంటే భయంతోనే కదా అతన్ని ఆ రోజు విశాఖ ఎయిర్పోర్ట్లో బయటికి రానియకుండా అడ్డుకుంది. ఈవెన్ రీసెంట్గా ఒక ప్లేన్ ల్యాండ్ అవ్వడానికి కూడా పర్మిషన్ లేదు అని పవన్ కళ్యాణ్ భయంతోనే కదా హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వంది. ఆయన అసలు రాష్ట్రంలోకి రానియకుండా అడ్డం పడింది. చివరికి ఆయన రోడ్డు మీద పడుకుంది. ఇదంతా కూడా భయమే. అటు చెల్లెళ్ళ భయం, ఇటు చంద్రబాబు భయం, పైన పాపం ఏదో బీజేపీ అభయం ఇస్తుంది అనుకున్నాడు. అది ఇవ్వట్లేదని అదో భయం. అమిత్ షా అపాయింట్మెంటే ఇవాళ అభయం సంగతి ఎవరు ఇస్తారు? అటు బీజేపీ భయం తరుముకొస్తుంది. ఇలా 9 రకాల భయం మధ్య జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇరుక్కుపోయాడు. పక్క స్టేట్ నుంచి అంటే కేసీఆర్ ఏమన్నా హెల్ప్ చేస్తామంటే పాపం ఆయనకే సరిగ్గా లేదు, ఆయనే హెల్ప్ రేవంత్ రెడ్డి భయం. అంటే కేసీఆర్ ఏం చేయలేరు. కేసీఆర్ ఏం చేయలేకపోగా మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సాయం లేకపోగా ఇటువంటి నుంచి ఏ అటాక్ వచ్చింది. షర్మిల తరపున రేపు ప్రచారానికి వెళ్తున్నాడు. ఎక్కడికి? తిరుపతిలో కర్ణాటక తెలంగాణ సీఎంలు ఇద్దరూ కలిసి షర్మిల ప్రెజెన్స్లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది. నువ్వు ఇలా పలు భయాల మధ్య జగన్మోహన్ రెడ్డి ఆ ఓటమి భయంతో వణికిపోతున్నాడు. సో ఒకప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఆయనకి తిరిగి వర్తిస్తున్నాయి. సో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ అందరూ తిరిగేవాళ్ళు, మాకు ఆ సీట్ ఇవ్వండి, మాకు ఈ సీట్ ఇవ్వండి. ఇప్పుడు ఈయన ఇస్తానంటే కూడా అందరూ మొహం చాటేసుకుని తిరుగుతున్నారు. అంటే నేను భయం గురించి మాట్లాడుతుంటే నువ్వు మళ్ళీ బుల్లెట్ గురించే వస్తున్నావు. బుల్లెట్ దిగిందా లేదా? అంటే నెల్లూరు జిల్లా అంటే గుర్తొచ్చేది అనిల్ కుమార్ యాదవ్ కాబట్టి ఇంకా అక్కడికే రావాల్సి వస్తుంది ఏం చేసినా కానీ. సో స్టార్ట్ చేసిందే నెల్లూరు జిల్లాకు సంబంధించి వైసీపీ కంచుకోటగా చెప్పుకుంటారు. అది ఇప్పుడు బీటలు బారుతోంది. సో బీటలు బారుతుందో అసలు మొత్తానికి బద్దలవ్వబోతుందా అనేది ఫస్ట్ అందరికీ రెండిట్లో ఏదో ఒకటి అయితే అవుతుంది అనేది క్లారిటీ ఉంది. సో ఏ అవ్వబోతుంది? నెల్లూరు జిల్లా వైసీపీ కంచుకోట కింద ఉంటుందా, బీటలు పడుతుందా, లేదా మొత్తానికి కూలిపోతుందా, అసలు ఏం జరుగుతుందని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, DVS గారు. నమస్తే. నమస్తే.